D13 Kings vs Queens Grand Finale. So D13 Kings vs Queens Grand Finale first level finish cheskunnam. So judges, in the meantime, both the Queens, both the finalists on stage and both the Kings. So judges, with your permission, scorecard collect chesukocha. May I request ఈ ఫైనలిస్ట్ల కొరియోగ్రాఫర్లు కూడా ఆన్ స్టేజ్ ప్లీజ్. ఈ రోజు జరిగిన పర్ఫార్మెన్సెస్ లోంచి ది బెస్ట్ ఇచ్చిన కింగ్ కి గ్రాండ్ ఫినాలే సెకండ్ లెవెల్లో అడుగు పెట్టే ఛాన్స్. D13 Kings vs Queens గ్రాండ్ ఫినాలే లెవెల్ 1 లో హైయెస్ట్ స్కోర్ చేసి లెవెల్ 2 లోకి అడుగు పెడుతున్నా. Congratulations, it's Karthik! Congratulations, Karthik. Welcome to Grand Finale Level 2. Okay, ika D13 Kings vs Queens Grand Finale Level 2 loki adugu pedutuna a queen. Congratulations, it's Kavya. Congratulations, Kavya. Welcome to D13 Grand Finale Level 2. Congratulations. I think the most crucial voting adi and enta tough definitely ardham chesukochu. But ee roju ee finale stage daaka meer vacharu. Ee stage meeda ee roju meer rasina final exam results ante meer fail avala. Meekante ఓ మార్కుతో మిగతా వాళ్ళు ముందుకెళ్లారు. లిటిల్ బ్యాడ్ లక్ లాస్ట్ డే. మాస్టర్, హౌ వాస్ ద జర్నీ ఎప్పుడు బాగా ఉంటది. అంటే చాలా కష్టపడాను దిస్ సీజన్, ఏదైనా ఫినాలే వెళ్ళాలి అని, టైటిల్ కొట్టాలని, బట్ కుదరలేదు. బ్యాడ్ లక్. సాయి, కాన్ఫిడెంట్ గానే వచ్చామన్నా, బట్ ఏమైందో తెలియదు. బ్యాడ్ లక్. ఈ సీజన్ లో ఇప్పుడే పరిస్థితిలో ఉన్నారు దానికంటే మీ జర్నీ స్టార్ట్ అయినప్పుడు గ్రూప్ లో వన్ ఆఫ్ ద మెంబర్ గా మొదలైన మీ జర్నీ ఈ రోజు ఒక ఫైనలిస్ట్ గా ఈ స్టేజ్ మీద మీరిద్దరు నుంచున్నారంటే మీ జర్నీ ఇప్పుడే మొదలైంది. సో మీ ఇద్దరి స్టోరీ నిజంగా ఎంతో మందికి ఇన్స్పైరింగ్ స్టోరీ. ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు ఇంకా ముందుకు వెళ్తారుగా, రైట్? వండర్ఫుల్ బ్రదర్, గుడ్ జాబ్. ఇక్కడున్న ఫైనలిస్టులు టైటిల్ కోసం మేం పోరాడతాం, అందులో తగ్గేదేలే అంటున్నారు. కానీ ఆ టైటిల్ తీసుకురావడంలో ఆయన కూడా తగ్గేదేలే అంటున్నారు. ఆయన సాంగ్ వస్తే యూట్యూబ్ షేక్ అవుద్ది, ఆయన సినిమా వస్తే రికార్డులు బద్దలవుతాయి. సాధారణంగా ఒక కొరియోగ్రాఫర్ ఏదైనా స్టెప్ చేసి చూపిస్తే అది మూమెంట్ అవుతుంది. అదే మూమెంట్ ఆయన వేస్తే అది గ్యారంటీ రిజిస్టర్ మూమెంట్ అవుతుంది. పిల్లలు, పెద్దలు, ఫ్యామిలీస్ అందరూ ఈయనకి కనెక్ట్ అవుతారు. ఆ కనెక్షనే ఆయన సినిమాలకు వచ్చే కలెక్షన్లు. ఆయన ఒక్కసారి స్టేజ్ మీద అడుగు పెడితే రచ్చహ రచ్చస్య రచ్చోభ్య. ఇందాక ఆయనకి ఫోన్ చేసి అడిగాను, సార్ ఎక్కడున్నారు అని. నేను ఆడా ఉంటా ఈడా ఉంటా అన్నాడు. ఇలాంటి క్రేజీ డైలాగులు చాలా ఈజీగా చెప్పే our very own icon star is ready. మా కంటెస్టెంట్లు ఇది డి, ఇది మా అడ్డా అంటున్నారు. ఇప్పుడు వచ్చి ఆయన అంటాడు, ఏ బిడ్డా ఇది నా అడ్డా. Join your hands and welcome the icon star Allu Arjun. Hey taco taco meka Uluchi kontu dipika hui. పక్కా నాదే, ఈ పక్కా నాదే, తలపైన ఆకాశం ముక్కా నాదే. ఆ తప్పు నేనే, ఈ ఒప్పు నేనే, తప్పొప్పులు తగలెట్టే నిప్పు నేనే. నన్నైతే పుట్టెటోడు భూమినే పుట్టలేదు, పుట్టాడా అది మళ్ళా నేనే. నన్ను మించే ఎదిగేటోడు ఇంకోడు నాడు చూడు, ఎవడంటే అది రేపటి నేనే. నే తిప్పానా మీసమడా సేతిలోన గొట్టలట, సేసిందే ఉత్తమట సయ్యందే సంధిక
ఇది నా అడ్డ. అరే ఏ బిడ్డ ఇది నా అడ్డ. 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 వెల్కమ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు. అందరికి నమస్కారం, బాగున్నారా? ఇట్స్ గుడ్ టు బి బ్యాక్ అగైన్. 3 అప్పుడు వచ్చా, 13 అప్పుడు మళ్ళీ వస్తున్నా. 10 ఏళ్ళైనా 10 తగ్గలా. నిజంగా సార్, 7 నెలల క్రితం మీరు తగ్గేదేలే అన్నారు. ఈ 7 నెలల నుంచి ఎవరిని కెలికినా తగ్గేదేలే అంటున్నారు అందరు. తగ్గదు ఎవరు. మీ రాకతో మా ఎనర్జీ కూడా అస్సలు తగ్గదు సార్. అండ్ వి హావ్ అవర్ లవ్లీ జడ్జెస్ దేర్. హలో మాస్టర్, హలో ప్రియా అండ్ పూర్ణ గారు. హలో. హాయ్. మిమ్మల్ని టీవీలో చూడటం అయితే ఫస్ట్ టైం కలవటం. నైస్ మీటింగ్ యూ. థాంక్యూ. అండ్ అవర్ వండర్ఫుల్ టీమ్ లీడర్స్ ఫ్రమ్ ద క్వీన్ సైడ్, రష్మి అండ్ దీపిక. హాయ్ హాయ్. అంటే తనైతే కలిసాను, మిమ్మల్ని టీవీలో ఇదే చూడటం. నైస్ మీటింగ్ యూ. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. ఇంకో ఇద్దరున్నారు సార్ ఇటు సైడ్. మోస్ట్ ఇంపార్టెంట్ క్యాండిడేట్ సార్ ఈ సెట్ లో వాళ్ళిద్దరు. హైపర్ పీపుల్. హైపర్ ఆది సార్, సుడిగాలి సుధీర్. ఆఫ్ కోర్స్. హాయ్. సోఫా స్టార్స్ సార్ వీళ్ళందరూ. అంటే ఎప్పుడు సోఫాల్లోనే ఉంటారు. అన్న మీ డైలాగులు మా వాళ్ళకి అందరికి సెట్ అయిపోతాయి. మీరు గమ్మున ఉండవే అంటారు కదా, అవును. అది వాళ్ళతో మాత్రం చెప్పొద్దు, ఎందుకంటే ఎపిసోడ్ అంతా గమ్ముగానే ఉంటారు. వేదం సినిమాలో టీ షర్ట్ చూస్తే తెలిసిపోద్ది అంటారు కదా, అవును. అది ఇతనితో చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ అందరికి తెలిసిపోయింది. అలా వైకుంఠపురంలో స్టైల్ గా ఉంది కదా, నాకు నచ్చింది. అది నాతో చెప్పక్కర్లేదు, ఎందుకంటే నేను ఎలాంటి బట్టలు వేసినా స్టైల్. దేవుడా దేవుడా. ఆయనకైతే నేను ఆడా ఉంటా ఏడా ఉంటా అనే డైలాగ్ ఆయనకి చెప్పొచ్చు, ఎందుకంటే ఆయన అన్ని ఛానల్స్ లో ఉంటాడు, ఆడబడితే ఆడు. అన్నా ఇంకా అక్కడ ఇద్దరు ఉన్నారు కదా మేడమ్స్ సార్, మేడమ్స్ అంతే. మన మధ్యలో గణేష్ మాస్టర్ ఉన్నారు కదా, ఇంకా ఆయనకైతే దువ్వాడ జగన్నాథం దాంట్లో చెప్పిన మనం చేసే మంచి తెలియాలి, మనిషి తెలియకపోయినా పర్లేదు, అది అందులో మన గణేష్ మాస్టర్. డాన్స్ విషయం వచ్చేసరికి మాత్రం మాస్టర్ రచ్చోభ్య. ఇదంతా కూడా మీదే సార్. థ్యాంక్ యూ. నా డాన్సింగ్ బయటికి వచ్చింది అంటే సరే అన్న, ఇంకా మీ గురించి, మీ సక్సెస్ గురించి ఒక స్టేజ్ మీద ఎప్పటి నుంచో మాట్లాడాలని ఒక ఇది ఉండేదన్న. మీరు ఎదిగిన విధానం అబ్బా ఆ రేంజ్ వేరన్న. అంటే బేసిక్ గా ఒక ఇంటికి పేరు తెస్తే కొడుకు అవుతాడు, ఒక రాజ్యానికి పేరు తెస్తే కింగ్ అవుతాడు, ఒక సొసైటీకి పేరు తెస్తే లీడర్ అవుతాడు, ఒక ఇండస్ట్రీకి పేరు తెస్తే స్టార్ అవుతాడు. కానీ ఇవన్నీ కలిపితే మీరు అవుతారన్న. ఒక డైరెక్టర్ ఒక హీరోని అనుకుంటే ఇతనితో ఏం చెయ్యొచ్చు అని కన్ఫ్యూజన్ గా ఉంటాడు, కానీ ఆ హీరో మీరైతే ఇతనితో ఏదైనా చేయొచ్చు అని కాన్ఫిడెంట్ గా ఉంటాడు. అలా మీరు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో అల్లు అరవింద్ గారి కొడుకు వచ్చాడు, అల్లు రామరంగయ్య గారి మనవడు వచ్చాడు, మెగాస్టార్ గారి మేనల్లుడు వచ్చాడు అన్నారు. కానీ మీరు ఎదిగిన విధానం చూశాక నాకు అనిపించింది అన్న, వచ్చింది మనవడో కొడుకో అల్లుడో కాదు, బాక్స్ ఆఫీస్ కి మొగుడు వచ్చాడని అర్థం. ఒక డబ్బున్నోడు ఇంకో డబ్బున్నోడిని ఎంకరేజ్ చేసే ఈ రోజుల్లో టాలెంట్ ఎక్కడుంటే అక్కడ వెతికి మరీ ఎంకరేజ్ చేసే మనస్తత్వం మన ఐకాన్ స్టార్ది. ఫైనల్ గా ఒకటే చెప్తానన్నా, సినిమా పట్ల మీకున్న ప్యాషన్, సినిమాలో మీరు పెట్టే డెడికేషన్, సినిమా కోసం మీరు పెట్టిన హార్డ్ వర్క్, సినిమా వల్ల మీకు వచ్చిన క్రేజీ, ఇవన్నీ ఎప్పటికీ తగ్గేదేలే.
సూపర్ అన్న. ఇలా ఒక స్టేజ్ మీద ఎప్పటి నుంచో మీ సక్సెస్ గురించి మాట్లాడాలనుకున్నాను ఈ రోజు మాట్లాడేసాను. థ్యాంక్ యూ సో మచ్. సో అందుకే మీ ఇంపాక్ట్ అంటే మీరు సినిమా చేసినప్పుడు పాన్ ఇండియా అని ఎప్పుడు చెప్పక్కర్లేదు సార్, ఎందుకంటే మీ సినిమా ఇంపాక్ట్ ఇండియా వైడ్ ఉంటది, వరల్డ్ వైడ్ కూడా ఉంటది. థ్యాంక్ యూ. అందుకే ఐకాన్ లో ఎప్పుడు ఆ ఇంపాక్ట్ అలా క్రియేట్ చేస్తారు. అండ్ ఐకాన్ లో సి అంటే మీరు నుంచున్నా కూర్చున్నా మాట్లాడుతున్నా ఏం చేస్తున్నా అందులో సినిమా గ్యారంటీ ఉంటది. అండ్ ఐకాన్ లో ఓ ఇట్స్ అన్ అవుట్ స్టాండింగ్ డాన్స్ మూవ్స్. మీరు చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక స్టెప్ ఎక్కడో అక్కడ. మా షోలో పర్టికులర్ చెప్తే మీ పాటో మీ డైలాగో మీ డాన్స్ కంపల్సరీ స్టేజ్ మీద ఉంటుంది, ప్రతి ఎపిసోడ్ లో ఉంటుంది. అది ఉండాలనుకునే నేను ప్రతి సినిమాలో చేస్తూ ఉంటాను. నా అవుట్ స్టాండింగ్ మూవ్స్ కి క్రెడిట్ అంతా నేను నా కొరియోగ్రాఫర్స్ కి ఇస్తాను. థ్యాంక్ యూ సార్. అండ్ ఎన్ ఫర్ ద నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ సార్ మీది. సినిమా కోసం మీరు పడే కష్టం, మీరు తీసుకునే డెసిషన్స్. నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఎప్పుడు ఒకటే అనుకుంటుంటాను, ఎప్పుడు ఏ విషయం అయినా ఇది ఇంతే అని అనుకోద్దు, అంతే, అది చాలు, అదే ముందు తీసుకెళ్తుంది. సో మీ రాకతో ఫినాలే పేరే కాదు దాని స్పెల్లింగ్ కూడా మార్చేశారు. సో ఈ రోజు మీ ముందు పర్ఫార్మ్ చేయడానికి మా ఫైనలిస్టులు సూపర్ గా రెడీగా ఉన్నారు. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. సో ఈ టెన్షన్ లో మీరు వచ్చారని బోలెడు కబుర్లు చెప్పి అసలు విషయం వచ్చింది సార్, ట్రోఫీ సార్. ఇది నా అడ్డా. 10 ఏళ్ల తర్వాత మీ ఎంట్రీకి మామూలు రేంజ్ లో ఉండకూడదు, అందుకే కత్తులతో దిగారు మా వాళ్ళు ట్రోఫీ. వాట్ అ బ్యూటిఫుల్ కోఇన్సిడెన్స్. అప్పుడు వచ్చినప్పుడు నేను సుకుమార్ గారు ఆర్య 2 చేస్తున్నాం, ఇప్పుడు మళ్ళా నేను సుకుమార్ గారు పుష్ప చేస్తున్నాం. అండ్ ఆ నెంబర్ కూడా కరెక్ట్ గా సరిపోయింది సార్, అంటే 10 సంవత్సరాలు. అవును, D3 నుంచి D13 వరకు. మళ్ళా నెక్స్ట్ నా నంబర్ 23 మీరు ఒప్పుకుంటే 14, 15, 16, 17, 18. బట్ సార్ మా కంప్లీట్ డి ఫ్యామిలీ తరఫు నుంచి ఈ పుష్పరాజ్ కి ఈ మాచిరాజ్ స్వాగతం పలుకుతున్నాడు. ఆ 2 బ్యూటిఫుల్ లేడీస్ ఒక స్పెషాలిటీ ఉంది సార్. ఏంటది? ఎవరైనా బాగా డాన్స్ చేస్తే ప్రియమణి గారు హగ్ ఇస్తారు అనమాట. పూర్ణ గారు అయితే బాగా పెర్ఫార్మ్ చేస్తే దగ్గర పిలిచి బుగ్గను కొరుకుతారు సార్. ఇంకా బాగా పర్ఫార్మ్ చేస్తే 2 సీజన్స్ నుంచి చూస్తున్నాం చేస్తున్నాం, నాకు రాలే ఎప్పుడు ఈ డౌట్. సో సార్ థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్ వెల్కమ్. మా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు మీ ముందు పర్ఫార్మ్ చేయడానికి. డెఫినెట్లీ. ప్లీజ్ బి సీటెడ్ సార్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండ్ ఆల్ ద బెస్ట్. చింపేయండి అంతే. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ వండర్ఫుల్ టు బి బ్యాక్. డి ఓకే, సో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈస్ హియర్. వెల్కమ్ సార్, వెల్కమ్. సో సార్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను కింగ్స్ సైడ్ నుంచి ఆ ఫైనలిస్ట్ అండ్ క్వీన్ సైడ్ నుంచి ఆ ఫైనలిస్ట్ ని. కావ్య అండ్ కార్తిక్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఇద్దరిది ఓ వండర్ఫుల్ జర్నీ సార్. త్రూ అవుట్ సీజన్ అద్భుతంగా పర్ఫార్మ్ చేశారు. ఉన్న మిగతా కింగ్స్ అందరిలోంచి కార్తిక్ ఈ గ్రాండ్ ఫినాలే స్టేజ్ మీద నుంచున్నాడు. అండ్ మిగతా క్వీన్స్ అందరినీ దాటుకుంటూ మా కావ్య ఈ స్టేజ్ మీద నుంచుంది. ఈ రోజు ఈ గ్రాండ్ ఫినాలేలో వీళ్ళిద్దరూ ఐకాన్ థీమ్ కి పర్ఫార్మ్ చేయబోతున్నారు. లెట్స్ బిగిన్ ది ఐకాన్ థీమ్ ఫర్ గ్రాండ్ ఫినాలే. బట్ వీళ్ళిద్దరిలో ఎవరు ఫస్ట్ పర్ఫార్మ్ చేయాలన్నది టాస్ విల్ డిసైడ్. సో టాస్ వేసిన తర్వాత పైన ఎవరిది ఉంటే అది కింగ్స్ ఉన్నా క్వీన్స్ ఉన్నా ఎవరిది ఉంటే పైన వాళ్ళు ఫస్ట్ పర్ఫార్మ్ చేస్తారు. రైట్? బన్నీ గారిని తలుచుకుని టాస్ వేసేస్తా. ఆల్ ద బెస్ట్. కుమ్మేయండి. సో గ్రాండ్ ఫినాలేలో ఫస్ట్ పర్ఫార్మెన్స్ బై ఇట్ ఇస్ కింగ్స్ కార్తిక్. ఇది నా అడ్డా. థ్యాంక్ యూ గైస్, గుడ్ లక్. థ్యాంక్ యూ. మా ఐకాన్ స్టార్ ఎప్పుడెప్పుడు ఇక్కడికి వస్తారు, ఈ ఫినాలే స్టేజ్ మీద ఎప్పుడెప్పుడు ఉంటారు అని మేమంతా ఎదురు చూసాం. అండ్ వీఆర్ వెరీ లక్కీ ఈ సీజన్ గ్రాండ్ ఫినాలేకి మీరు మా ముందున్నారు. మా కింగ్స్ అండ్ క్వీన్స్ తరఫు నుంచి ఈ ఫైనలిస్టులు కాకుండా మిగతా వాళ్ళందరూ కలిసి మీకు ఓ చిన్న ట్రిబ్యూట్ ఇద్దాం అనుకుంటున్నాం సార్. అండ్ దట్ టు స్పెషల్లీ ఫ్రమ్ పుష్ప. థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ డూ ఇట్, కమ్ ఆన్. అరే రే మామా, మన అల్లు అర్జున్ సార్ పుష్ప సినిమాలో సాంగ్స్ ఉన్నాయిరా, అబ్బా సూపర్ ఉన్నాయిరా. అవునా? అవునరా, ఆ సాంగ్స్ కి మన డీలో కంటెస్టెంట్లు చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? అబ్బా ఒక్కసారి చూపించరా. చూసాయి.
అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఇంట్రడక్షన్ సాంగ్ సూపర్ ఉందిరా. మరేమనుకున్నావురా, మన అల్లు అర్జున్ సార్ అంటే మినిమం ఉంటది. అంతా ఓకే గాని అల్లు అర్జున్ సాంగ్ అంటేనే ఫీల్ మై లవ్ రా. రే, ఇప్పుడు నీకు లవ్ సాంగ్ కావాలంతేనా? ఆ, అబ్బి దేకో, చూపిస్తా. నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే, నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే. కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే. చూపే బంగారం మాయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. చూపే బంగారమాయనే, శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే. నీ స్నేహితురాళ్ళు ఓ మోస్తరుగుంటారు, అందుకనే ఏమో నువ్వందంగుంటావు. 18 ఏళ్ళు వచ్చాయా చాలు, నువ్వే కాదెవ్వరైనా ముద్దుగా ఉంటారు. ఎర్ర చందనం చీర కడితే రాయి కూడా రాకుమారే, ఏడురాళ్ళ దుద్దులు పెడితే ఎవతైనా అందగత్తే. అయినా చూపే బంగారమాయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. చూపే బంగారమాయనే, శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే. అబ్బా శ్రీవల్లి సాంగ్ ఎంత అందంగా ఉందిరా. ఏం చూసావురా? నెక్స్ట్ సాంగ్ చూస్తే బుర్ర పాడంతే. నువ్వు అమ్మి అమ్మి అంటాంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుంది రా స్వామి, నా స్వామి. నిన్ను స్వామి స్వామి అంటాంటే నా పెనిమిటి లెక్క సక్కంగుంది రా స్వామి, నా స్వామి. నీ ఎనకే ఎనకే అడిగేంతంటే, నీ ఎనకే ఎనకే అడిగేంతంటే ఎంకన్న గోడి ఎక్కినట్టుంది రా స్వామి. నీ పక్క పక్కన కూసుంటే పరమేశ్వరుడే తక్కినట్టుంది రా స్వామి. నువ్వు ఎల్లే దారి సుత్తా ఉంటే ఎరే ఎండినట్టుంది రా స్వామి, నా స్వామి, నా స్వామి. రా స్వామి, బంగారు స్వామి, మీసాల స్వామి, రోషల స్వామి, నా స్వామి. రా స్వామి, బంగారు స్వామి, మీసాల స్వామి, రోషల స్వామి. పిక్కలపై దాకా పంచను ఎత్తి కడితే, పిక్కలపై దాకా పంచను ఎత్తి కడితే నా పంచాప్తారైపోయిన సామే. కాళ్ళకి నువ్వు కసు కసు నవ్వులుతుంటే నా ఒళ్ళు ఎర్రగా పండిన స్వామి. నీ అరుపులు నీ అరుపులు కేకలు ఇంటా ఉంటే పులపారి పుల సామే. నువ్వు
ఆహా ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ గ్రేసు. ఏంటి దీనికే షాక్ అయ్యావా? మన అల్లు అర్జున్ గారు అంటేనే మాస్, ఊరా మాస్. మరి అలాంటి సాంగ్ కి మన డీలో ఉన్న కంటెస్టెంట్లు అందరూ కలిసి పర్ఫార్మెన్స్ చేస్తే ఎలా ఉంటుందో చూస్తావా? ఆ పక్కా నాదే, ఈ పక్కా నాదే, తలపైన ఆకాశం ముక్కా నాదే. ఆ తప్పు నేనే, ఈ ఒప్పు నేనే, తప్పప్పులు తగలట్టే నిప్పు నేనే. నన్నైతే పుట్టెటోడు భూమినే పుట్టలేదు, పుట్టాడా అది మళ్ళా నేనే. నన్ను మించి ఎదిగేటోడు ఇంకోడు నాడు చూడు, ఎవడంటే అది రేపటి నేనే. నే తిప్పానా మీసమటా, సేతిలోన గొట్టలట, సేసిందే యుద్ధమట, చెయ్యంది సంధి అట. ఏ బిడ్డ ఇది నా అడ్డ, ఏ బిడ్డ ఇది నా అడ్డ. పులొచ్చింది, మేక చచ్చింది. హలో మాస్టర్, కంటెస్టెంట్లు అందరు ఎక్కడండి? ఇంగ పారు. నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా, ఏడా ఉంటా. ఏ బిడ్డ ఇది నా అడ్డ, ఏ బిడ్డ ఇది నా అడ్డ, ఏ బిడ్డ ఇది నా అడ్డ. అరే ఏ బిడ్డ ఇది నా అడ్డ. తగ్గేదేలే. ఓకే, గివ్ ఇట్ అప్ ఫర్ కింగ్స్ అండ్ క్వీన్స్. సార్, మా సైడ్ నుంచి చిన్న ట్రిబ్యూట్ అని అన్నాం. అండ్ ఇప్పుడు రిలీజ్ అయిన పాటల్ని, ఆ సాంగ్స్ ని తీసుకుని మా వాళ్ళందరూ పర్ఫామ్ చేశారు. అన్నిటికంటే ముఖ్యం, వీళ్ళందరూ ఎప్పుడెప్పుడు మీ ముందు పర్ఫామ్ చేద్దాం అని అనుకున్నారు. అండ్ ఫైనల్లీ వాళ్ళ డ్రీమ్ కమ్ ట్రూ అయిపోయింది ఈ రోజు. అండ్ అది మీ పాటలకి ఇంత అద్భుతంగా, ఐ థింక్. థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ ట్రిబ్యూట్. అదిరిపోయింది ట్రిబ్యూట్. మీరు పర్ఫామ్ చేస్తుంటే నాకు ఎక్కడో లోపల బాధ వేసింది. అరే మంచి మంచి స్టెప్స్ ఉన్నాయి, మనం చేయలేదే కొన్ని సినిమాల్లో. నేను లోపల ఆలోచిస్తున్నా, ఇప్పుడు మొత్తం అయిపోయింది కదా, ఇప్పుడు సుకుమార్ గారిని ఒక 1 డే ప్యాచ్ వర్క్ పెట్టి షూటింగ్ చేయమంటే కరెక్ట్ అవుతుందా? అదిరిపోయింది. అంటే నేను ఊహించలా కంపోజిషన్ ఇలా ఉండొచ్చు అని, అంత బాగుంది. ఈ మొత్తం కంప్లీట్ కొరియోగ్రాఫ్ చేసింది జిత్తు మాస్టర్. కంగ్రాచులేషన్స్ మాస్టర్. అండ్ చైతన్య మాస్టర్. కంగ్రాచులేషన్స్. మామూలు పంచ్ లేదు మీరు. సో జడ్జెస్ ఎలా అనిపించింది రిమన్ గారు? ఇంకా చెప్పడానికి ఏం లేదు, తగ్గేదేలే. వెరీ ఫిట్టింగ్ ట్రిబ్యూట్ టు మూవీ పుష్ప. ఆల్ ద బెస్ట్ ఫర్ పుష్ప బని. అండ్ నాకు అల్లు అర్జున్ అంటే నాకు చాలా తెలుసు, రైట్ ఫ్రమ్ ద టైమ్, ఐ థింక్ మెనీ ఇయర్స్ బ్యాక్. అప్పటి నుంచి ఇప్పుడు వరకు యా ఒక బాధ ఉంది దట్ ఐ కుడెంట్ గెట్ టు వర్క్ విత్ హిమ్. వర్క్ చేయలేదని అనుకోదు, ఇప్పటికి ఇంకా ఛాన్స్ ఉంది, ఎప్పుడైనా చేయొచ్చు వర్క్. పైగా ఇప్పుడు మొత్తం సన్నబడి మంచి హాట్ గా తయారయ్యో. ప్రేమణి గారి గురించి నేను విషయం చెప్తా. నేను పర్తివీరన్ అనే సినిమా చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చి ఫోన్ చేశా, సినిమా అదిరిపోయింది, నీకు నేషనల్ అవార్డు వస్తుందని చెప్పాను. అక్కడి నుంచి ఎప్పుడు కలిసినా హాయ్ నేషనల్ అవార్డు అంటూనే ఉన్నాను. తనకి యాక్చువల్లీ ఆ ఇయర్ నేషనల్ అవార్డు ఇస్తున్నామని అనౌన్స్ చేసినప్పుడు ఐ థింక్ ఐ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఫ్యూ పీపుల్ షీ కాల్డ్. కంగ్రాట్స్ నేషనల్ అవార్డు గారు. మాస్టర్ జీ. మా
మాస్టర్ సూట్ బూట్ వేసుకున్నారు కానీ యాక్చువల్లీ ఆయనకు అంత సూట్ అవుతుంది, ఆయన పక్కా మాస్టర్. బన్నీ సార్ కి మామూలు ట్రిబ్యూట్ ఇవ్వలేదు మీరు, నిజంగా గుడ్. ఖచ్చితంగా మీకు గొప్ప టాలెంట్ తీసుకొని సార్ దగ్గరికి వెళ్ళండి, ఇమ్మీడియట్లీ మీకు ఛాన్స్ ఇస్తారు. సార్ని ఇంప్రెస్ చేశారంటే వాళ్ళు ఎవరు ఎక్కడోళ్ళు ఏంటి ఏముండదు. చూసారా ఇప్పుడే మెచ్చుకున్నారా, ఆ మూమెంట్ చేయలేకపోయాను ఇదని. సో అంత జెన్యున్ సార్. సార్ మీరు ఎప్పుడు ఇక్కడ ఉంటారు. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. సుకుమార్ సార్ అండ్ బన్నీ సార్ మీకు ఎప్పుడు రుణపడి ఉంటారు. నేను ఇద్దరు పక్కనే చాలా అమితాబ్ బచ్చన్ రేంజ్ లో హైట్ లో ఫీల్ అయ్యాను మాస్టర్. ఒకటి మీ దగ్గర ఉన్నప్పుడు, రెండోది రష్మిక దగ్గర ఉన్నప్పుడు. మీ మనసులో ఎంత ప్రేమ ఉందో నాకు తెలియలేదు మాస్టర్. మై లవ్ ఇస్ గాన్ అని అంటారు కదా ఇప్పుడు. థ్యాంక్ యూ సార్. పూర్ణ గారు, నిజంగా ప్రసాద్ ఇక్కడ రావడం, ఈ ఫినాల్ ఉండడం నిజంగా చాలా హ్యాపీ. ఇట్ వాస్ రియల్లీ అ సర్ప్రైజ్. యు విల్ కమ్ బ్యాక్ సూన్, వెరీ సూన్. మా అన్న వచ్చిన తర్వాత నేను రాకనే ఎలా ఉంటా. అండ్ ఇందులో ఒక స్పెషల్ థింగ్ సార్, ప్రసాద్ తను వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ సార్ ఈ సీజన్ లో D13 లో. బట్ అనుకోకుండా ఒక చిన్న యాక్సిడెంట్ ఇదే సెట్ లో జరిగింది ఆయనకి. అతనికి దెబ్బ తగిలింది. ఇవన్నిటి కంటే అతి ఎక్కువ బాధ, అయ్యో ఫినాలేకి అల్లు అర్జున్ గారు వస్తున్నారు, నేను ఎలా. మీ వీర అభిమాని సార్ మా ప్రసాద్. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. వీళ్ళందరితో పాటు తను కూడా ఒక పార్ట్ అయ్యి మీకు ట్రిబ్యూట్ ఇచ్చే దాంట్లో తను కూడా ఉండడం మా అందరికి చాలా హ్యాపీ సార్. అన్నయ్య నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ అన్నయ్య. థ్యాంక్ యూ అమ్మా. అసలు నేను డాన్స్ నేర్చుకోవడానికి మీరే ఇన్స్పిరేషన్ అన్నయ్య నాకు. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ ఫర్ ద లవ్. సార్ మీతో నేను వర్క్ చేశాను. అప్పుడు కొంచెం సన్నగా ఉండేవాడు కదా. అవును సార్, పెళ్ళైంది సార్ రీసెంట్ గా. అర్థం చేసుకోగలను. మనిషి కొంచెం లావ్ అయితే కొంచెం బాడీ లావ్ అవుతుంది, కానీ నీ కాలు కూడా లావ్ అయింది. కొంచెం సర్ప్రైజ్. జోక్. అంటే అందులో నిజం ఉంది. ఇట్స్ ఏ జోక్ కానీ అందులో నిజం ఉంది అంటున్నారు. మొత్తం సిగ్నేచర్ మూమెంట్ నే మార్చేసిన మా చైతన్య తగ్గేదేలే. అంటే అందరూ మెడ మీద చేశారు, ఆయన ఒకటే పొట్ట మీద చేసాడు. బట్ చాలా బాగా డాన్స్ చేశారు. నేను సడన్ గా చూసిన చాలా సర్ప్రైజ్ అయ్యా. చాలా బాగా చేశారు. వెరీ వెరీ నైస్. అంటే మీ డాన్స్ తో పాటు మీ యాటిట్యూడ్ అదిరిపోయింది అన్న. అందులో కూడా నిజం ఉంది, అది కూడా తగ్గేదేలే. అండ్ ఆయన తర్వాత అది ఎక్కువగా వాడింది ఆయనే సార్. అదే తగ్గేదేలే అని ఆయనే వాడాడు. అంటే మీకు కూడా పెళ్ళైంది కదా. అన్నకైంది కానీ ఇంకా నాకు కావాలి. ఈ గ్యాప్ లో అన్నతో ఒక్క మాట మాడవచ్చా? ఈ అన్నతో ఒక పెద్ద డైరెక్టర్ వచ్చి నన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తానని, నా పక్కన నిన్ను ఒక క్యారెక్టర్ చేయమంటే నువ్వు చేస్తావా? లేదు వీటితో చేయటం ఏంటి, నా కెరీర్ ఏదైనా పాడైపోద్దని ఆలోచిస్తావా? నేను చేస్తారా? నేనైతే ఆలోచిస్తాను. నా కెరీర్ చాలా ఇంపార్టెంట్. అది కొంచెం నడుస్తూ ఉంటుంది సార్. మా లంబు జంబు ఎప్పుడు ఇదే లేదా చూస్తుంటా. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఏ మిలియన్స్ కనిపిస్తూనే ఉంటాయి. యూనో క్లిప్స్ లో చూస్తుంటాయి. ఎవరిదంటే ఐదర్ తందైనా ఉంటది అయితే ఇందైనా ఉంటది. మేము అనుకుంటాం నీ విలియన్స్ మా పాటలు వస్తే బాగుంది అనుకుంటుంటాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశారు. అండ్ డి అంటే ఏంటో చూపించారు మీరంతా ఒకే స్టేజ్ మీద ఉండి. థ్యాంక్స్ అలాట్ ఫర్ దాట్. థ్యాంక్ యూ. సో సార్, ఇక ఈ ఐకానిక్ గ్రాండ్ ఫినాలేలో ఈ రోజు ఈ స్టేజ్ మీద మా ఫైనలిస్టులు సిద్ధంగా ఉన్నారు అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేయడానికి. అండ్ దట్ టు ఐకాన్ థీమ్ ఇన్ గ్రాండ్ ఫినాలే. ఆల్రెడీ మా వాళ్ళు ఎప్పుడెప్పుడు స్టేజ్ మీదకి వద్దామా, మీ ముందు పెర్ఫార్మ్ చేద్దామని సిద్ధంగా ఉన్నారు. సో టాస్ గెలిచి ఈ గ్రాండ్ ఫినాలేలో ఐకాన్ థీమ్ కి ఫస్ట్ పెర్ఫార్మ్ చేస్తున్నాడు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ కింగ్ సైడ్ నుంచి కార్తిక్. भाइयों और बहनों, presenting you the most interesting and entertaining character, DJ. గమనుండువా పబ్బుల్లో వాయించే డీజే కాదురా, పగిలిపోయేలా వాయించే డీజేనే. చూడు
నువ్వంటే నాకు ఎప్పుడు ఒకే ఫీలింగ్. ఐ హేట్ యు. బట్ ఐ లవ్ యు. ఎదుటోడితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు, ఇక్కడ దమ్ము. టన్నులు ఉంది ఇంకా. I'm a lover also, fighter also. స్టైల్ గా ఉంది కదా, నాకు కూడా నచ్చింది. మేడం సార్, మేడం అంతే. బుట్ట బొమ్మ నన్ను సుట్టుకుంటివే, జిందగీకే అడ్డ బొమ్మై జంట కట్టుకుంటివే. నా ఏరియాకి వచ్చి నా బ్యాక్గ్రౌండ్ టచ్ చేస్తావు. బ్యాక్గ్రౌండ్ నీ మీద దెప్పట్టా నాపిందా? నువ్వు కింద పట్టా నాపిందా? నీ గోపాలు కొట్టా నాపిందా? బ్లడ్ రాటా నాపిందా? ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నోడైనా దెబ్బ పడితే అబ్బా అనాల్సిందే. ఇక్కడతో ఆపేస్తే ఒక్క తలతోనే పోతే, తెగించి ముందుకొస్తే తెగుతూనే ఉంటాయి. వీడికి కొంచెం పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా, మరీ వైలెంట్ గా ఉన్నాడు. చూపే బంగారం మాయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. చూపే బంగారం మాయనే, శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే. పులొచ్చింది, మేక చచ్చింది. తగ్గేదేలే. నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా, ఏడా ఉంటా. తగ్గేదేలే. Give it up for Karthik! సూపర్ ఎనర్జీ కార్తిక్, వండర్ఫుల్ సార్. కంప్లీట్ సీజన్ మొత్తం ఎంత అద్భుతంగా పర్ఫామ్ చేసినా ఈ రోజు ఈ ఫినాలే వాళ్ళకి నిజంగా చాలా చాలా స్పెషల్ సార్, జస్ట్ బికాస్ ఆఫ్ యూ సార్. ఇవాళ ఇక్కడ రావడం నాకు స్పెషల్. ప్రతి ఒక్క డాన్సర్ కి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ ట్రిబ్యూట్. నేను 12 years బ్యాక్ ఆ ఏ లోగో వేసుకున్నప్పుడు ఇది పాపులర్ అవుద్దా అని నాకు డౌట్ ఉండేది, కానీ ఇవాళ అందరు వేసుకుంటే చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్. మీరు అనుకోవడం అది అవ్వకపోవడమా? మీరు అనుకున్నారంటే అది అయిపోద్ది అంతే. థ్యాంక్ యూ. బట్ వండర్ఫుల్, చాలా చాలా బాగుంది కాంపిటీషన్. అండ్ కార్తిక్, యువర్ ఎనర్జీ ఇస్ ఫెంటాస్టిక్. కార్తిక్ డాన్స్ చేస్తుంటే నాకు ఒకటి అనిపించింది, ఒక్కొక్కరు ఎంత బాగా డాన్స్ చేస్తున్నారు, వెళ్ళే కొద్దీ మనం ఇంకా షాప్ అవ్వాలరా దేవుడా అనుకుంటా. లేదు మాస్టర్, ఈసారి రిహార్సల్ ఇంకా తొందరగా స్టార్ట్ చేయాలి సాంగ్ వస్తే. మీరు ఒకటి వదలండి, చూడండి తర్వాత. లేదు మాస్టర్, నాకు కూడా వీళ్ళందరూ డాన్స్ చేస్తున్నా నాకు జోష్ వచ్చింది. సరే నెక్స్ట్ సినిమా మాత్రం కుమ్మేద్దాం డాన్స్.
కంటెస్టెంట్ ని ఇక్కడ దాకా తీసుకొచ్చిన మాస్టర్ మనోజ్ మాస్టర్ సార్. కంగ్రాచులేషన్స్ మనోజ్ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కంపోజిషన్ చాలా బాగుంది సార్ మేము ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు సార్ మీరు ఆ వాడు వీడు ఆడియో లాంచ్ కి వచ్చారు సార్. అప్పుడు నేను జనాలలో ఒక అబ్బాయిని సార్. మీకోసం నేను ఎంతో ట్రై చేసి అక్కడ దాకా వచ్చాను సార్ చూడడానికి. మీరు వెళ్తున్నారు, చాలా మంది ఇలా చేయి పెట్టారు సార్. అందులో నేను ఒక్కని సార్. కొంతమందికి తగిలింది సార్, నాకు తగలేదు చెయ్యి. కనీసం ఒక 10 రోజులు నాకు ఎందుకు తగలేదని ఆనందం లేదు సార్. నేను ఇప్పుడు తగిలిచ్చేసుకుందా? అప్పుడు చేయి తగిలింటే వాళ్ళు హగ్గు వచ్చేది కాదు. అప్పుడు సెకండ్ ఇవ్వలేదని అన్నం తిన్న మానేసు, ఇప్పుడు హగ్గు వచ్చింది కదా స్నానం చేయడం మానేకు. ప్రియమణి గారు, కార్తిక్, మనోజ్ అండ్ టీమ్. ఐకానిక్ స్టార్ కి మీరు ఫిట్టింగ్ ట్రిబ్యూట్ ఇచ్చారు అండ్ వాటర్ ట్రిబ్యూట్ ఇచ్చారు. మీరు చాలా బాగుంది. ప్రతి ఒక్క డాన్సర్ హ్యాట్స్ ఆఫ్, చాలా బాగా చేశారు అందరూ. కార్తిక్, నీ ఎనర్జీ, నీ స్టైల్, నీ స్వాగ్ ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నావు, తగ్గేదేలే. చాలా బాగుంది. ఐ జస్ట్ ఫింగర్స్ క్రాస్. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ప్రియమణి గారు. పూర్ణ గారు, వెరీ హ్యాపీ మనోజ్ మాస్టర్. ఏంటి ఆ రోజు నుంచి ఫైనల్స్ లో చూడాలి అని ఫైనలీ యు ఆర్ హియర్ అండ్ ఐ ఆల్వేస్ సే యు గైస్ ఆర్ ద రాకర్స్. బికాజ్ ఆఫ్ యు గైస్ ఓన్లీ టుడే కార్తిక్ ఇస్ ఇన్ దిస్ ప్లేస్. ఎగ్జాక్ట్లీ. అండ్ కార్తిక్, నేను ఫస్ట్ నువ్వు వచ్చిన టైంలో ఐ డిడ్ వన్ థింగ్. రేమో మాస్టర్ జీ, చాలా బాగా చేసావు సార్. చెప్పేసారు బెస్ట్ కాంప్లిమెంట్స్ వచ్చాయి నీకు. ఒకటే చెప్తా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. డాన్సర్స్ చింపేశారు మీరు. మామూలు కోఆర్డినేషన్ చేయలే, ఫార్మేషన్స్ అదిరిపోయాయి. కార్తిక్ కి ఎంత సపోర్ట్ చేశారంటే ఇక్కడ వరకు తీసుకొచ్చారు ఆయన. మనోజ్, గాడ్ బ్లెస్ యూ. అన్ని సార్ చెప్పేశారు. ఇంకా ఆల్ ది బెస్ట్ అంతే. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ బన్నీ గారు, అండ్ థ్యాంక్ యూ గైస్. గుడ్ లక్. అది గారు అప్పటి నుంచి మీరిద్దరే మాట్లాడుతున్నారు, వీళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు చెప్పాను కదా మాట్లాడుతున్నారు. గమ్మున ఉండవని మీరు అనవసరం లేదా, గమ్ముగానే ఉంటారు అన్న. ఫస్ట్ గంగోత్రి సినిమాకి రాఘవేంద్రరావు గారు వాళ్ళిద్దరినే రమ్మన్నారు ఫస్ట్, ప్రసాద్ ఐమాక్స్ లో చూడడానికి, హీరోయిన్లుగా కాదు. ఇలా చెప్తుంటే ఏం మాట్లాడతాం చెప్పండి మీరు? ఏదో ఒకటి కౌంటర్ వేసేయటమే అంతే. ఇప్పుడు దీనికి మేము ఏం కౌంటర్ చెప్పాలి చెప్పండి? చూసారా సార్, ఇది కూడా మిమ్మల్ని అడిగారు. మీ దెబ్బకి సార్ టైమింగ్ అయిపోయింది. అమ్మో మీ దరిద్రం. దీపిక గారు, మీరు కూడా ఏదైనా అనండి, బాగుంటుంది. హాయ్ సార్, వెల్కమ్ టు డి సార్. థ్యాంక్ యూ. అంతేనా? అంతే సార్. హాయ్ సార్, వెల్కమ్ టు డి. మళ్ళీ మీరు వెళ్ళేటప్పుడు ఒకసారి కలుస్తారు. బాయ్ సార్, వెల్కమ్ టు డి అంటే. వాళ్ళ ఆ మాట అన్నందుకైనా మీరు ఏదైనా అనాలి. అది గారు చెప్పండి సార్. అన్న చూడు, అన్న సైలెంట్ అయిపోయాడు ఈ మధ్యలో. నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్, అంటే వాళ్ళ తరపు నుంచి నేను అడుగుతున్నా, డాన్స్ షోలో హైపరాది గారు ఏం చేస్తున్నారు? హైపరాది గారు ఏం చేస్తున్నారు? నేను అప్పుడు కన్ఫ్యూజ్ అయ్యి, ఇది ఏ షో? ఈయన ఉన్నారు, ఓకే, ఇదేమైనా జబర్దస్త్ లాంటి షోవా లేదంటే వేరే లాంటి షోవా? కాదే, ఇది డాన్స్ షో కదా, ఆయన ఇక్కడ ఏంటి? నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా. ఇంత అడిగిన తర్వాత ఆది స్టేజ్ కి వచ్చి ఒక డాన్స్ చేయాలి కదా. ఆది గారు, మీకు సింపుల్ హెల్ప్ కూడా చేస్తాను నేను. ఓకే. ప్రపంచంలో ఇంకా అంతకంటే ఈజీ స్టెప్ ఉండదు నాకు తెలిసి. చూపే బంగారంలో మీ సగం షూ తీసి అలా నడిసి షూ తీసేసుకుని మళ్ళా షూ వేసుకుని వెళ్ళిపోతే అదే స్టెప్. రెడీ. రెడీ. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే. ఎగ్జాజరేషన్ లేదు. నన్ను అలా ఏమన్నా 100 టేకులు చేసినా నేను అలా చేయలేను. ఆయనే చేయలేడు సార్ మళ్ళీ. బట్ సార్ అడిగిన క్వశ్చన్ ఇప్పుడు కరెక్ట్ అయింది. ఇప్పుడు ఎందుకున్నారనే డౌట్ ఎక్కువ అయిపోయింది. డౌట్ కాదు, ఇప్పుడు క్లారిటీ వచ్చింది. డాన్స్ షోలో నువ్వు ఎందుకున్నావు అంటే ఇలాంటి డాన్స్ లేడని కాదు. ఒక్క సెకండ్, ఇవాళ సుధీర్ ఎందుకు చాలా సైలెంట్ గా ఉన్నారు? సార్ వచ్చారు కదా, సార్ని చూస్తూ సార్ మాట్లాడుతున్నా ఎంజాయ్ చేస్తున్నా. బట్ నేను ఆ ఫీల్ లో ఉన్నాను, అందుకే. కానీ లైట్ ఆఫ్ చేస్తే అన్ని ఫీలింగ్. అన్న లైట్ ఆఫ్ అనగానే గుర్తొచ్చింది. మొన్న రీసెంట్ గా ఒక 2 రోజుల బ్యాక్ మనోడికి వీడియో కాల్ చేశారు రాత్రి 9 గంటలకి. వీడియో కాల్ చేస్తే మొత్తం లైట్స్ ఆఫ్ చేసింది. అరే నేను నిద్రపోతున్నాను, ఇప్పుడు డిస్టర్బ్ చేయకరా నేను అన్నాడు. లేదన్నా ఒకసారి లైట్స్ ఆన్ చేయన్నా, ఒకసారి నేను చూసి నేను పడుకుంటానని చెప్పాను. లైట్స్ ఆన్ చేయడే కాదన్న, ఎవరో పక్కన ఉన్నారు, మర్యాదగా ఆన్ చేయ ఒకసారి అంటే, లేదా ఎవరు లేరా, నాకు నిద్ర వస్తుంది, పడుకుంటాను. ఆ మేడం పేరు చెప్పండి అయ్యా.
ఆ మేడం పేరు చెప్పండి అయ్యా. అన్న మీరు ఒక్కసారి అడగండి అన్న నా తరపు నుంచి. అది మేడమేనా? అది మేడమేనా? అన్నకి చెప్పు అసలు మేడమేనా అని అడిగారు, అది చెప్పు ఫస్ట్. నేను ఇంట్లో ఉన్నాను సార్ నిజంగా. ఇంట్లోనే ఉన్నావు, ఎవరింట్లో ఉన్నావు అని అడుగుతుంది. మా ఇంట్లోని నేను పడుకొని ఉన్నాను, మళ్ళీ బెడ్ నుంచి లేచి లైట్ ఆన్ చేయాలి, నేను పడుకుంటారా అని చెప్పనని అన్నాను. వాడు నమ్మట్లేదు. ఫేస్ మొత్తం చూపెట్టాను సార్ నాది. నేను అర్థం చేసుకోను, కొంతమంది ఫేస్ వాల్యూ అంతే, ఫేస్ వాల్యూ అంతే. ఏం చెప్పినా నంబరు అంటే నేను మీ తరపునే మాట్లాడుతున్నాను సార్. నా వైపు సపోర్ట్ చేశారు. అలా అనిపించిందా నీకు? అసలు మేడమేనా అన్న దాంట్లో ఎక్కడ సపోర్ట్ ఉంది అసలు? సో ఐకాన్ థీమ్ లో గ్రాండ్ ఫినాలేలో పర్ఫార్మ్ చేయడానికి జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ కావ్య. అరే 10 years తర్వాత మన డి స్టేజ్కి బన్నీ సార్ వచ్చారు. మన బన్నీ సార్తో చిన్న గేమ్ ఆడుకుందామా? సార్తోనా? ఏ మాట? అంతాక్షరి ఆడుకుందామా? మారో మారో గోలీ మారో. ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వాన పలికే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో. నివరోయే నీ కనులు ఎదలోన కలలు ఎదురైనా ఎప్పుడైనా కళ్ళారా చూసేనా. అంటే ఇష్టమున్నా నువ్వే నా సర్వం అన్నా నా గుండెల్లో దాచేసిందే మౌనంగా ప్రేమ. ఒక తోటలో ఒక పువ్వు పూసింది. మహారాణిలా మహాలక్ష్మిలా ఆ పువ్వు నవ్వింది. అలాగే నవ్వుతూ ఉండాలని ఏదో ప్రియరాగం వింటున్నా చిరునవ్వుల్లో ప్రేమ ఆ సందడి మీదేనా. ప్రేమ ఓ ప్రేమ చిరకాలం నా వెంటే నువ్వుంటే నిజమేగా స్వప్నం. నువ్వుంటే ప్రతి మాట సత్యం. నువ్వుంటే మనసంతా ఏదో తీయని సంగీతం. సంగీతం మా మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే చందుగాడి సందుకాడ సందమామ డౌలు చూసుకుంటే నాకు నేను రాళ్ళ చూపులని సూపర్ మచ్చి సూపర్ మచ్చి. సూపర్ మచ్చి సూపర్ మచ్చి. చాచా చీచి చూ చూపే బంగారం మాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. చూపే బంగారమాయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే. Oh my God, Daddy, just don't be my baddie. Oh my God, Daddy, just don't be my baddie. Oh my
తగ్గేదేలే. తగ్గేదేలే. Oh my God, Daddy, just don't be my baddie. Yes, give it up for Kavya! వాట్ ఎన్ ఎనర్జీ. అసలు నిజంగా ఎవడు ఎక్స్పెక్ట్ చేయలేదు. డాన్స్ లో అంతాక్షరి ఆడిపించేశారు. ప్రతి లెటర్ తో ఆయన పాటలన్నీ ఇక్కడ అద్భుతంగా పర్ఫామ్ చేశారు. వండర్ఫుల్ గా. సార్, మీ పాటలన్నీ ఒక కొలాబ్ చేసి దాన్ని అంతాక్షరి లాగా చాలా అద్భుతంగా చేశారు. అండ్ ప్రతి పాటకి మీ రియాక్షన్స్ ఇంకా అద్భుతంగా ఉన్నాయి. సో మీ ఎక్స్పీరియన్స్ చూడటానికి ఎంత ఉంది కానీ అందరినీ మింగేసింది. షాక్ అయిపోయాను నేనైతే. అండ్ తన డాన్స్ చేసినంతసేపు షూ కూడా వేసుకోలేదు. ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు డాన్స్ వితౌట్ షూ. ఎందుకు షూ వేసుకోలేదు మీరు? మాస్టర్ చెప్పలేదు సార్. మాస్టర్ గారు రెండో సార్ డాన్స్ స్టెప్ లాగే షూస్ కూడా ఆయన చెప్పలేదు, అందుకే వేసుకోలేదు. కంగ్రాచులేషన్స్ మాస్టర్, చాలా బాగా కంపోజ్ చేశారు. థ్యాంక్ యూ సార్. కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. అందరూ చాలా బాగా చేశారు. అసలు ఆ అమ్మాయి అయితే మాత్రం ఇంకా చింపి పక్కన పెట్టింది. జస్ట్ కేవలం బాడీతోనే డాన్స్ కాదు, బాడీ కంటే ఎక్కువ ఫేస్ తో డాన్స్ చేస్తుంది ఆ అమ్మాయి. అవుట్ స్టాండింగ్ ఇస్ ద వర్డ్. అవుట్ స్టాండింగ్. టెరిఫిక్ ఎనర్జీ. థ్యాంక్ యూ సార్. ప్రియమణి గారు వచ్చింద్రా ఆడపులి. What a performer you are, yeah, Kavya. నిజంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ నుంచి ఇప్పుడు అంటూనే ఉంటాం. You can correctly, like what Bunny said, face super ma. And master, what choreography, master. మీ ఫార్మేషన్, మీ బాయ్స్ అందరూ ఇలా చించేశారు. ట్రిబ్యూట్ మాత్రం చించేశారు, అద్దరింది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. పూర్ణ గారు. కావ్య, యు స్టోల్ ద షో కావ్య. సీరియస్లీ, అంటే నాకు చాలా ఆయన నచ్చిందంటే, ఓకే ఇట్స్ అ లాంగ్ డాన్స్, కానీ ఆ వెయిటింగ్ కి యు డిడ్ అన్ అంతాక్షరి అండ్ దానికి ఒక ఐడియా ఇచ్చేసి ఆ కాన్సెప్ట్ చాలా బాగుంది. అండ్ కావ్య, ఆల్ ది బెస్ట్. లాస్ట్ టైం ఐ వాంట్ టు డు దిస్. ఎవరు దృష్టి పెట్టకూడదు. మేడం, అంటే ఈ ఎపిసోడ్ లా ఎంత కరిసి ఎవరికి కావ్యకి ఇవ్వాలా లేదా? మాకివ్వండి. సుధీర్ గారు ఇప్పుడు కూడా మాట్లేవా ప్లీజ్? సైలెన్స్. బన్నీ గారు ఉంది. సార్ సపోర్ట్ ఉన్నది. ఈ విషయంలో నేనేం చెప్పలేదు. కావ్య, ఆ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు. ఎందుకంటే ఇంతకంటే ఎక్కువ డాన్స్ చేసింటే ఏమైపోదు. సో రామాస్టర్, నేను యాక్చువల్లీ బన్నీ సార్ కి పెద్ద ఫ్యాన్ చిన్నప్పటి నుంచి. పాట ఎప్పుడు చేస్తారు మాస్టర్? సార్ మీరు ఇచ్చినప్పుడు పక్కా సార్. మాస్టర్ జీ. అదిరింది. తగ్గేదేలే. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఎంత బాగుందంటే సార్ చూసారా ఎంత పెద్ద మాట అన్నారు. అయిపోయింది అంతే. కావ్య చాలా బాగా చేస్తాం. ది ఎక్స్ప్రెషన్ అయితే అవుట్ స్టాండింగ్. ఏం గ్రూప్, అదిరిపోయింది అసలు. రామ్, ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ గైస్. గుడ్ లక్. ఫైనల్ షూట్అవుట్ దాకా వచ్చాం. మరికొద్ది నిమిషాల్లో మా ఈ D13 కింగ్స్ వర్సెస్ క్వీన్స్ ఎవరు టైటిల్ అందుకోబోతున్నారో తెలిసిపోతుంది. మరికొన్ని రోజుల్లోనే పుష్ప సినిమా కూడా మన ముందుకు రాబోతోంది. ఫస్ట్లీ మా కంప్లీట్ ఫ్యామిలీ తరఫు నుంచి గుడ్ లక్ సార్ అండ్ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్.
ఫస్ట్లీ పుష్ప, అసలు ఈ కాంబినేషన్, ఈ జర్నీ ఏ పాయింట్ దగ్గర స్టార్ట్ అయింది సార్? సుకుమార్ గారు నాతో ఎప్పుడు సినిమా చేద్దాం అనుకున్నా దాదాపు ఆర్యా 2 తర్వాత పుష్ప చేసేసరికి ఆల్మోస్ట్ 10 years గ్యాప్. ఈ 10 years లో ఆయన ఎప్పుడు కలిసినా ఒకటే మాట, నీతో సినిమా చేస్తే నేను మామూలు సినిమా అయితే చేయను, ఏదో ఎక్స్ట్రాడనరీగా వస్తే తప్ప నీ దగ్గరికి నేను రాను. ఆయన దగ్గర చాలా మంచి విషయం కుదిరితే గానీ ఆయన నా దగ్గర రాకూడదని ఫిక్స్ అయ్యారు. సో నిజంగా చాలా మంచి విషయం కుదిరిందని అనుకుంటున్నాను. నేను నా లైఫ్ లో చాలా పర్సనల్ విషయాలు, ఎవరికి చెప్పుకోలేని విషయాలు ఓన్లీ కేవలం సుకుమార్ గారితో నేను చెప్పుకోగలను అనమాట. మాకు ఆ రిలేషన్షిప్ ఉంది కాబట్టి ఐ థింక్ దేర్ ఇస్ ఆల్వేస్ సమ్ మ్యాజిక్ వెన్ టూ ఆఫ్ us కమ్స్ టుగెదర్. ఐ హోప్ యు ఆల్ లైక్ పుష్ప. సార్ అది కుదరటం కాదు సార్, థియేటర్లు దద్దరిల్లడమే. జనరల్లీ నా సినిమా గురించి నేను చెప్పేప్పుడు ఎందుకో ఎక్కువ కాన్షియస్ గా ఉంటాను. అల్టిమేట్ గా ఏంటంటే నాకు నచ్చినా కూడా ఫుల్ సర్కిల్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందంటే నేను ఎక్సైట్ అయిన విషయం మీరు కూడా అదే విషయం మీద ఎక్సైట్ అయితే అప్పుడు నాకు ఫుల్ సర్కిల్. మేము ఇంకా రీసెంట్ గా ఒక పండగ ఈవెంట్ చేస్తుంటే ఆ పండగ ఈవెంట్ కి టైటిలే తగ్గేదేలే అని పెట్టుకున్నాం. చూసాను. చూసారా సార్? చూసాను, అంటే ప్రోగ్రామ్ చూసాను. ఈ మాట చాలు సార్. ఏయ్! అన్న మన షో చూసిండు. అంటే సుకుమార్ గారికి నాకు దేవిశ్రీ ప్రసాద్ గారికి ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ పేరు డిఎస్పి, దేవిశ్రీ ప్రసాద్, సుకుమార్, పుష్ప. ఆ గ్రూప్ లో సుకుమార్ గారు లేకపోతే డిఎస్పి గారు ఎవరో ఒకరు పోస్ట్ చేశారు, ఇలాగ తగ్గేదేలైన ప్రోగ్రామ్ మీద చేశారని ఒక లింక్ పోస్ట్ చేస్తే మేము అందరం హ్యాపీ ఫీల్ అయ్యాం. సార్ ఇప్పుడు మామూలుగా కాళ్ళు, స్టెప్పులు, చేతులతో వేయడం, వేవ్ మూవ్మెంట్లు, ఫ్లోర్ మూవ్మెంట్. సార్ క్యాప్ ఏంటి సార్? అసలు క్యాప్ ని అది మీ చేతిలో ఉండడం వల్ల డాన్స్ చేసిందా, లేదా అది డాన్స్ చేస్తుందని తెలిసి మీరు ప్రాక్టీస్ చేశారా? లేదు, అది మంచి ఐటమ్, ప్రాప్ తో డాన్స్ చేస్తే చాలా బాగుంటది అని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అండ్ క్యాప్ ఇస్ ద రైట్ ప్రాప్ అని అనిపించి సో చేతిలో క్యాప్ తిప్పుకుంటూ ప్రాక్టీస్ చేశాను. అండ్ ఐ థింక్ ఐ వాజ్ హ్యాపీ విత్ ద అవుట్పుట్. ఒకటే కష్టం ఏంటంటే ఆ సాంగ్ షూట్ చేసేప్పుడు అమెరికాకి వెళ్ళి షూట్ చేసాం. అమెరికాకి వెళ్ళిన తర్వాత అక్కడ పెద్ద పులిహోర అయిన విషయం ఏంటంటే ఫుల్ గాలి, క్యాప్ చేతికి రావట్లా, ఒక్క టేకే ఓకే కావట్లా. ఆ తర్వాత నాకు అప్పుడు ఒక విషయం అర్థమైంది, క్యాప్ ఉంటే అమెరికా ఉండకూడదు, అమెరికా ఉంటే క్యాప్ ఉండకూడదు. నేను ఎగ్జాజరేట్ చేయట్లేదు. నాకు ఈ షో వచ్చిన తర్వాత నా మైండ్ లో ఒకటే ఉంది, డాన్స్ ని మళ్ళీ రీడిఫైన్ చేయాలి నెక్స్ట్ రాబోయే 10 years అని అనిపించింది ఇవాళ షో వచ్చిన తర్వాత. వయసు ఎద్దు కొద్దీ ఇంకా బెటర్ గా డాన్స్ చేస్తున్నాడు అని అనిపించుకోవాలి అని అనిపించింది. మీ సమక్షంలో ద లాస్ట్ అండ్ ఫైనల్ పర్ఫార్మెన్స్ చేయడానికి మా ఇద్దరు ఫైనలిస్టులు సిద్ధంగా ఉన్నారు. సో విత్ యువర్ పర్మిషన్, yes, go ahead with the show. All the best. D. Yes. Okay, so let's begin the last and final segment, D13 grand finale shootout. అయ్యయ్యో వద్దమ్మా వద్దమ్మా, ఈ పక్కనే నా టీ కొట్టుందమ్మా, అందరికీ ఓ కప్పు టీ ఇద్దామనుకున్నాను, ఈ రోజు డబ్బులు తీసుకోను. సుఖీ బాబా, సుఖీ బాబా. ఇప్పుడు వేసుకో. చూడండి, మీకు విషయం చెప్పడానికి వచ్చిన, ఒక్క పదము ఆంగ్లం వాడకుండా మాట్లాడుతున్నాను, సరిగ్గా వినండి. నాకు ఆ పిల్ల అంటే చాలా ఇష్టం రా. మనకేమైనా ఎఫెక్ట్ అయితే ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒక్కరు ఉంటారు, అది నా లైఫ్ లో ఆ పిల్ల. గోల్ నువ్వు గోల్ కొట్టు, బల్మట్టా సర్కిల్లో బట్టలిప్పి తిరుగుతా. కొంచెం బీట్ మార్చండి రా బాబు.
Let's go. Let's go. బాద్షా డిసైడ్ అయితే వారు వన్ సైడ్ అయిపోద్ది. హలో కావ్య, గమ్మునుండువా.
దొరికేదేలే. బ్రాండ్ కాదు, ఇక్కడ ఇక్కడ టన్నులు ఉంది, ఇంకా చూస్తావా? ఇక్కడతో డిస్కనెక్ట్ అయిపో, నీకేం మంచిది. బిడ్డ అడ్డా గమ్మునుండవా, గమ్మునుండవా. ఇది నా అడ్డా, అరే బిడ్డ ఇది నా అడ్డా. ఈ D13 గ్రాండ్ ఫినాలేలో ఇప్పుడు జరిగిన ఈ రౌండ్ నిజంగానే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫినాలేస్. లెట్స్ ఇన్వైట్ ఆన్ టు ద స్టేజ్ అవర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అండ్ వచ్చేసారు, సర్ ఇస్ ఆన్ స్టేజ్. అలాగే ఈ స్టేజ్ మీదకి మై లవ్లీ జడ్జెస్ ని కూడా ఇన్వైట్ చేస్తున్నాం. కంప్లీట్ డి ఫ్యామిలీ స్టేజ్ మీద ఉంది. సో ఇలాంటి ఒక వండర్ఫుల్ మూమెంట్ మళ్ళీ రాదు కాబట్టి స్పెషల్ మూమెంట్. ఇంకొక అద్భుతమైన న్యూస్, ద నెక్స్ట్ సీజన్ అనౌన్స్మెంట్ కూడా ఈ సీజన్ ని అద్భుతంగా ఫినిష్ చేయడానికి వచ్చిన ఈ ఐకాన్ స్టార్ చేతుల మీదుగా ద నెక్స్ట్ సీజన్ స్టార్ట్ కూడా చేయబోతున్నాం. మీ చేతుల మీదుగా ద నెక్స్ట్ సీజన్ లోగో అండ్ ట్యాగ్ మీరు లాంచ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ D13th finale and all the best for the 14th. Let's launch the 14th. D. D14, the dancing icon. ఐకాన్ స్టార్ చేతుల మీదుగా ద నెక్స్ట్ సీజన్ D14 ద డాన్సింగ్ ఐకాన్. నా ఇంకా ఐకాన్ అని పెట్టాక 14 కూడా మీరే రావాలని. మీరు ఈ షోకి వస్తాను అని ఎస్ చెప్పడం చాలా 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 థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. Thank you very much. ఆబ్వియస్లీ మీ థ్యాంక్స్ చెప్పినప్పుడు నేను వెల్కమ్ చెప్దాం అనుకున్నాను, కానీ ఈ షోకి ఇన్వైట్ చేసినందుకు ఐడ్ లైక్ టు థ్యాంక్ డి ఫర్ కాలింగ్ మీ ఫర్ దిస్ షో. ఎందుకంటే నెక్స్ట్ రాబోయే ఫ్యూ ఇయర్స్ కి ఎలా ఉండాలి ఏంటి అని నా మైండ్ లో చాలా రన్ అవుతుంది. దానికి ఐ డ్రూ అ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఆల్ ద యంగ్ పీపుల్ హియర్. చాలా మంది అంటూ ఉంటారు, నేను ఎవరిని కించపరచడానికి కాదు, కానీ వచ్చే కొద్ది జనరేషన్ ఇంకా బెటర్ అవుతుంది. అందరు ఏదో అంటుంటారు, వచ్చే కొద్ది జనరేషన్ పాడైపోతుంది. ఆ రోజుల్లో ఏ రోజుల్లో బ్యూటీ దాందే, ఆ రోజుల్లో బ్యూటీ దాందే, ఈ రోజుల్లో బ్యూటీ దాందే. బట్ వచ్చే కొద్ది మాత్రం డాన్స్ పరంగా మాత్రం నేను చెప్పగలుగుతున్నాను, షార్ట్ గా జనరేషన్ ఇస్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్ అండ్ బెటర్ అండ్ బెటర్. నాకు అర్థమైపోతుంది ఏ D20 D25 వచ్చేసరికి ఇంకా డాన్స్ అని నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. అంతేందుకు D14 కే చింపేసేస్తారు, నాకు అర్థమైపోతుంది. ఇవాళ ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మనసులో మాత్రం అందరు గెలిచేశారు. థ్యాంక్ యూ సార్, వెరీ వెల్ సెడ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక ఇప్పుడు ద డి టైమ్, కావ్య అండ్ కార్తిక్ ఆన్ స్టేజ్. ఫస్ట్ చెయ్యి ఎత్తే లోపల ఇద్దరు చెయ్యి ఒకసారి ఎత్తాను నేను. D13 కింగ్స్ వర్సెస్ క్వీన్స్ టైటిల్ ఎవరు గెలుచుకుంటున్నారో సో ఎవరు గెలుచుకున్నారో తెలుసుకోవాలంటే కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దామా? 10 9 8 7 6 5 సార్ ఒకరి సార్
ఆయన ఎక్స్ప్రెషన్ చూసావు సరే, మనం టెన్షన్ పడాలి, అందుకంటే ముందు ఆయన టెన్షన్ పడుతున్నారు, ఆయన భయపడ్డారు. సార్ ఆల్ ఓకే, ఆల్ ఓకే వెళ్దామా? కానీ ఏదైనా కూడా రే అనేది ఉంది నా ఫీలింగ్ అంతే. ఏం లేదు సార్, మేము టెన్షన్ పడతాం, మీ పేరు చెప్పి మేము ఆపుకున్నాం అంతే మధ్యలో. ఓకే ఈసారి తగ్గేదేలే. 10 9 8 7 6 5 4 3 2 1 and the winner is Four, three, two, one, and the winner is బిడ్డ ఇది నా అడ్డ, బిడ్డ ఇది నా అడ్డ, అరే బిడ్డ ఇది నా అడ్డ. D13 Kings vs Queens. Title goes to Queen Kavya. ఇది నా అడ్డ, అరే బిడ్డ ఇది నా అడ్డ. And అలాగే 75 lakh rupees cash prize. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా రోజుల తర్వాత ఒక డాన్స్ షోకి వచ్చి లైవ్ డాన్స్ ప్రోగ్రామ్ చూసాను అండ్ ఐ రియలీ హ్యాడ్ అ గ్రేట్ టైమ్ అండ్ గ్రేట్ టేక్ అవే. అండ్ చాలా మంచి విషయం అంటే ఒక చిన్న గర్ల్, ఒక ఆడపిల్ల గెలిచింది. ఎంత మంచి విషయం అంటే అది ఎంతో మందికి అంటే ఒక విషయం అచీవ్ చేయడంలో అబ్బాయి అమ్మాయి అనే తేడా అక్కర్లేదు, ఎవరైనా గెలవచ్చు అని ప్రూవ్ చేస్తానికి ఐ థింక్ షిల్ బి అ పైనియర్ ఫర్ మెనీ అదర్ గర్ల్స్ టు కమ్. వెరీ గుడ్. అండ్ నేను ఇది నుంచి కోరుకున్నది అలా ఒక్కటే, యువర్ కాంపిటీటర్ వాజ్ ఎక్స్ట్రాడినరీ. హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ యువర్ కాంపిటీటర్ అండ్ విష్ దెమ్ ఆల్సో. నేను చెప్పాలి, నేను 11th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు ఒక డాన్స్ కాంపిటీషన్కి వెళ్ళా, నేను ఓడిపోయా, నేను గెలవాలా. సో ఓడిపోయినంత మాత్రాన వెనకపడలేదు, గెలిచినంత మాత్రాన ముందుకు వెళ్ళిపోలేదు. సో ఇది ఒక జర్నీ, ఇది వెళ్తూనే ఉంటది, ఎప్పటికప్పుడు ఫైట్ చేస్తూనే ఉండాలి. కీప్ ద డీ షో ఆన్, కీప్ ద ఫైటింగ్ స్పిరిట్ ఆన్. సార్ ఒక అగ్గి సార్. నా సామే నా సామే సామే మిజల సామే రోసల సామే. ఏం డాన్స్ చేశాడంటే అసలు చింపి పక్కన పెట్టాడు, అంత బాగా డాన్స్ చేసావు. నేను ఎప్పుడు డాన్స్ ప్రాక్టీస్ చేసేప్పుడు రా. సో మా అందరి తరఫున, డి ఫ్యామిలీ తరఫున అండ్ అలాగే అల్లు అర్జున్ గారి తరఫున అందరి క్యాష్ తరఫున ప్రైస్ ఇచ్చేస్తారా? ఆ క్యాష్ ప్రైస్ ఇచ్చేస్తారా? సార్ ఇంకా వెళ్ళిపోయే ముందు ఒక్క డైలాగ్ చెప్పేస్తే. తగ్గదలా. ఓకే సార్, క్లోజింగ్ ఇక ఫైనల్లీ ఓ డైలాగ్ వస్తుంది, ఆ డైలాగ్ వచ్చిన తర్వాత మనంతా మాట్లాడుకుందాం. ఓకే ఓకే డైలాగ్. నాకు ఎందుకో చిన్న స్టెప్ వేసి వెళ్తే బాగుంటుందన్న చిన్న మూడ్ వచ్చింది. సరే ఏ బిడ్డ ఒక బిట్ ఏంటి? ఏ బిడ్డ సార్? బిడ్డ ఇది నా అడ్డ, బిడ్డ ఇది నా అడ్డ, బిడ్డ ఇది నా అడ్డ, అరే బిడ్డ ఇది నా అడ్డ.